వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియో చూడవచ్చు. మీ స్నేహితులు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనం ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగానికి ఎలా వెళ్దామో చూద్దాము. ఉజ్జయినిలో కూడా జ్యోతిర్లింగమే మహాకాళేశ్వరుడు. అక్కడి నుంచి కూడా మనం 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓంకారేశ్వరం. అక్కడి నుంచి ఇండోర్ 50 కిలోమీటర్లు. ఆ ఇండోర్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి 80 కిలోమీటర్లు మనం కారు కానీ బస్సు కానీ వేసుకుని వెళ్ళవచ్చు. కారు కానీ బస్సు కానీ ఎక్కి వెళ్ళవచ్చు. అలాగే ఉజ్జయిని నుంచి కూడా డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయం దగ్గరలో హరసిద్ధి మాత దేవాలయం ఉంటుంది. అక్కడే చార్ధామ్ ఉంటుంది. చార్ధామ్ దగ్గర అక్కడ పార్కింగ్లో బస్సులు బయలుదేరుతాయి. ఉదయం 6:30, 7:30, 8:30 అట్లా 10:30, 11:30 అట్లా బయలుదేరుతూ ఉంటాయి గంటకి. ఆ బస్సులో రాను పోను 550 రూపాయలు తీసుకుంటారు ఏసీ బస్కి. నాన్ ఏసీ బస్సు అయితే 350, 400 తీసుకుంటారు. రాను పోను ఛార్జీలు తీసుకుని 6:30 బస్సు ఎక్కినట్టయితే మనం 12:30కి ఓంకారేశ్వరం వెళ్తాం. ఎందుకంటే రోడ్డు బాగోలేదు కాబట్టి బాగా లేట్ అవుతుంది. అక్కడ 12:20 నుంచి 1:20 దాకా గుడి మూసివేస్తారు. తర్వాత 1:20 నుంచి మళ్ళీ 4 గంటల దాకా దర్శనం ఇస్తారు. ఈలోపు మనం భోజనం, టిఫిన్ ఏదో కార్యక్రమం తీసుకుని అలా వెళ్ళవచ్చు. అలాగే నర్మదా నది స్నానం చాలా ఉత్తమమైనది. నర్మదా నది స్నానం చేయలేకపోయినా నర్మదా చూస్తేనే చాలా పుణ్యం అని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి. శివుడు చెమట బిందువు నుంచి నర్మదా పుట్టిందని, నర్మదా పేరు తలిస్తేనే మహాపాపాలు నాశనం అవుతాయని చెప్తారు. గంగలో స్నానం చేయాలి, కానీ నర్మదా నది చూస్తేనే పాపాలు పోతాయని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి నర్మదా దర్శించుకోవచ్చు. అలాగే ఓంకారేశ్వర దేవాలయం అదిగో కనపడుతుంది. ఓంకారేశ్వర దేవాలయానికి వెళ్ళి 3 గంటల దాకా దర్శనానికి సమయం పడుతుంది. కాబట్టి దర్శనం చేసుకుని ఆ నదికి అవతల వైపున మమలేశ్వరుని ఒక లింగం ఉంటుంది. ఈ 2 లింగాలు కలిపే జ్యోతిర్లింగంగా చెప్పబడింది. ఓంకారేశ్వరం, అది మమలేశ్వరం. ఓంకార మమలేశ్వరం అని చెప్పబడింది కాబట్టి ఆ మమలేశ్వర జ్యోతిర్లింగాన్ని కూడా దర్శనం చేసుకుని ఆ తర్వాత మళ్ళీ మీరు యథావిధిగా బస్సు 4:30, 5:30, 6:30 అలా బస్సులు ఉంటానే ఉంటాయి. రాత్రి 10:30 దాకా బస్సులు ఉంటాయి కాబట్టి ఆ టికెట్ మీద ఆ బస్సు ఎక్కేసి మళ్ళీ తిరిగి రావడానికి వీలుంటుంది. కాబట్టి ఓంకారేశ్వరం వెళ్ళాలంటే కనుక ఉదయం 6:30కి బయలుదేరితే రాత్రి 10, 10:30 అవుతుంది. కాబట్టి దాన్ని చూసుకుని మీరు బయలుదేరి వెళ్ళవలసి ఉంటుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకుని చక్కగా వెళ్ళండి. శుభం.